జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమికి గట్టి షాక్ తగిలింది. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ పద్మారెడ్డి విజయం సాధించారు. భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. కూటమి కార్పొరేటర్లు కూడా వైఎస్ఆర్సీపీకి ఓటేశారు. దీంతో పద్మారెడ్డి 50 ఓట్లతో విజయం సాధించింది. పార్టీ ఫిరాయింపు కార్పొరేటర్లను ఓటింగ్కు వాడుకున్న కూటమికి భంగపాటు తప్పలేదు. గెలుపు దిశగా మరో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ ఉన్నారు. రీకౌంటింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు. ఈరోజు ఇక్కడ కార్పొరేటర్లు ఇచ్చిన తీర్పు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకి, కూటమి ప్రభుత్వం చేస్తున్న అనైతిక అప్రజాస్వామిక రాజకీయాలకి చెంపపెట్టులా ఉండే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్టాండింగ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం అధికారంలో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఎప్పుడు ఇలాంటి క్యాంపు రాజకీయాలు కానీ ఓటుకు నోట్లు కానీ లేకుండా ప్రజాస్వామ్యయుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేసిన 10 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులందరికీ కూడా ఒక్క రూపాయి కానీ ఒక బహుమతి కానీ లేకుండా ప్రజాస్వామ్యయుతంగా మేము అప్పీల్ చేస్తే ప్రతి ఒక్కరికి కూడా 1 కోటి పైన ఎక్స్ట్రా వచ్చి ఒక స్టాండింగ్ కమిటీ మెంబర్ని కూడా మేము కన్సిడర్ చేసుకోవడం జరిగింది. ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ అయిపోయిన తర్వాత వచ్చిన 1 ఇయర్లోనే మాకు 3 సంవత్సరాలు స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ జరిగినప్పుడు ఎప్పుడూ కూడా క్యాంప్ రాజకీయాలు కానీ, డబ్బులు కానీ, బహుమతులు కానీ ఎటువంటి ఏం లేకుండా మీడియా ప్రతినిధులు కూడా అందరికీ తెలుసు. స్టాండింగ్ కమిటీ మెంబర్స్ ఇవ్వడము, గెలవటము జరిగేది. ఎప్పుడు కూడా ఎక్కడ భయం కూడా లేదు, ఒక చింతన కూడా లేదు. ఎవరింటికి వెళ్ళి అడిగే హక్కు కూడా ఎవరు అలా కల్పించలేదు. కానీ కిందటి సంవత్సరం జరిగినప్పుడు కూడా అప్పుడు కూడా స్కెచ్ మార్క్స్ పెట్టి, పెన్నులు పెట్టి, భయపిచ్చి, భయభ్రాంతులు చేసి వాళ్ళందరినీ పక్కన పెట్టడం వల్ల, లేదంటే ఆ రోజు కూడా మేము గెలిచాము. ఈసారి వాళ్ళు ఆ భయభ్రాంతుల్ని కట్టులు తెంచుకుని వచ్చారంటే ఒక్కసారి మీరు వ్యతిరేకత ఎంత ఎక్కువైంది అనేది మీ ప్రజలందరూ గమనిస్తారని ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను.